హాయ్ అండి, నమస్తే అందరికీ. ఇగో ఇది చూసిండ్రా, పుస్తెల తాడు తెగిపోయిందని చెప్పొద్దంట, అందుకే అట్లా చెప్తున్నా. ఇగో నేను ఈ తాడు పేనుకొని ఇంగో పసుపు నూనె కలిపి ఇగో ఈ తాడుకి ఇట్లా ఈ విధంగా రాసుకున్న తర్వాత ఇగో ఇది చూడండి ఒకసారి. ఇంగో ఇక్కడ దారం కట్టిన, నార్మల్ దారం, దీంతో అయితే ఎక్కదు కదా డైరెక్ట్గా పూసలకి. సో దీనికి ఇట్లా దారం కట్టుకున్నా. ఇంకో నేను ఎట్లనైతే గుచ్చుకుంటున్నానో అది లైన్గా ఈ ఒక పేపర్ పైన సెట్ చేసుకున్నా ఫస్ట్. చూడండి, ఇగో నేను ఎక్కిస్తాను, ఇందులో చూపిస్తాను. ఇగో నాకైతే 5 గుండ్లు ఉన్నాయండి. నేనైతే 5 గుండ్లు పెట్టుకున్నా. ఇగో లెక్క అంటారు కదండి, 11 కానీ 9 కానీ 5 కానీ అని అంటారు కదా. 5 గుండ్లు ఉన్నాయి కాబట్టి ఇక మధ్యలో 1 2 3 4 5 6 అవి మొత్తం 11 ఉన్నాయండి. ఒకసారి కౌంట్ చేసుకోండి. 5 కానీ 9 కానీ 11 కానీ నాకైతే ఇక 11 వచ్చినాయి. చూడండి, ఇక కూర్చుతున్నా. ఇంటి సాంప్రదాయం ప్రకారం కానీ మీ పెద్దవాళ్ళు చెప్పినట్టుగా కానీ అయితే లెక్క కొలత అనేది అయితే చూసుకోండి. 9, 5, 11 అనేది. ఇగో నేనైతే 5 గుండ్లు ఉన్నాయి కాబట్టి వీటికి మధ్యలోగా ఈ విధంగా సెట్ చేసుకొని కూర్చుకుంటున్నాయి. ఇగో పగడాలు, ఎర్రది, ఇగో నల్లది, ఇవి ముత్యాలు 2. చూడండి, ఇగో ఈ విధంగా సెట్ చేసుకున్నా. ఇగో ఇప్పుడు ఈ దారంకి అయితే ఎక్కించుకుంటా. ఇదిగోండి చూడండి, నేను ఓన్లీ ఈ దారంతోనే ఈ పూసలోకి ఎక్కిద్దామంటేనైతే ఇది ఈగుతలేదు. సో నేను ఇగో ఈ దారంకి సూది గుచ్చుకున్నా. ఆ సూదిని ఇప్పుడు ఇగో ఈ విధంగా ఈజీగా అయిపోతుంది. చూడండి, ఇగో ఒకటి, తర్వాత ఇగో ఈ పూస పగడం గుచ్చుతున్నాను. ఈజీగా అయిపోతుంది సూది వల్ల, లేదంటే దారంతో అయితే రాదు. ఇంకా చూడండి, ఈ సూది పెడితే కొంచెం ఈజీగా అయిపోతుంది. అందరికీ అన్నీ ఒకేసారి ఆలోచన రావాలని లేదు కదా, అందుకే చూపిస్తున్నా నేను. మీ సాంప్రదాయం ప్రకారం మీ పెద్దవాళ్ళు చెప్పినట్టుగానైతే మీరు గుచ్చుకోండి. కాకపోతే ఈ విధంగా కొంచెం అనేది లైన్గా ఉంటుంది అనేసి అయితే నేను చూపిస్తున్నాను. ఒకసారి చూడండి, ఇప్పుడు పుస్తకం గుచ్చుతున్నా. ఇంకా సూది పెట్టుకుంటే ఎంత ఈజీ అయిపోతుంది చూడండి ఒకసారి. ఇట్లా ఇక మళ్ళీ ముత్యం గుచ్చుతున్నాను. ఈ సూది పెట్టకుండా దారంతోనే తీయాలంటే అయితే వస్తలేదు అసలు. సో నేను సూదితో గుచ్చుతున్నా. మళ్ళీ అయితే మీవి కూడా పెరిగిపోయినట్లయితే ఈ విధంగా లైన్గానైతే ఒకసారి కూర్చుకోండి, సెట్ చేసుకోండి. ఇది కూడా మాకు తెలియదా అంటారేమో చాలామంది. తెలిసిన వాళ్ళు ఉండొచ్చు, నాలాగా తెలియని వాళ్ళు కూడా ఉండొచ్చు. వాళ్ళ కోసం అయితే చెప్తున్నా, ఒకసారి చూడండి. ఇప్పుడు మళ్ళీ రెడ్ పూస. ఇదివరకు నాకు కూడా తెలియదండి. తెలియక ఈ సూదే ఐడియా అనేది రాక దారంతోనే కుచ్చుతా ఉంటే మస్తు టైం పట్టింది. ఫస్ట్ ఇగో దారంని ఇట్లా పేనుకోవాలి. నేను చెప్పుడు మర్చిపోయినా కావచ్చు, పేనుకోవాలి ఫస్ట్ దారంని. 2 3 వరుసలు 4 5 నేనైతే 5 వరుసలు పేనుకున్న తర్వాతనే ఇక కూర్చుతున్నా. ఇక చూడండి ఒకసారి, ఇది ఎట్లా వచ్చింది అనేది కూడా కామెంట్ చేయండి మర్చిపోకుండా. ఇగో ఈ 2 ఉన్నాయి కదా, ఇప్పుడు ఇగో ఈ హోల్స్లలో ఈ దారం తీసుకొని గట్టిగా ముడేసుకోవడమే. చూడండి, దీనికి చుట్టుకొని కాస్త ఇది కూడా చూపిస్తా చూడండి ఒకసారి. ఇప్పుడు ఇగో ఈ చివర ఈ హోల్ ఉంది చూసిండ్రా, ఈ హోల్లోకి మళ్ళీ నీళ్ళు తీసి ఇగో చూడండి, ఇగో దీని దగ్గరికి ఇటు మళ్ళీ దీన్ని ఇట్లా లైన్గా అనుకొని ఇగో ఇది ఇట్లా గుచ్చుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఇగో చూడండి, ఇందులో నుండి ఇంకొకసారి సూదితో దారం తీస్తున్నాయి ఇక ముడేయడానికి అన్నట్టు. సో చూడండి, ఇగో ఈ విధంగా ఇక గట్టిగా ఎగ్గుతున్నా. ఒక 2 3 సార్లు గుచ్చి ఇంకొకసారి గుచ్చుతున్నా చూడండి.
కొంచెం గట్టిగా స్ట్రాంగ్గా ఉంటుంది, ఊరికనే తెగిపోకుండా ఉంటుంది. అందుకోసం ఇట్లా ఒకసారి చూడండి. మళ్ళీ తాడు మీదకని కాదండి, ఓన్లీ రంధ్రంలో మాత్రమే దింపుతున్నా. గట్టిగా లాగుతున్నా. ఇదిగో చూసారా అండి, నేనైతే కుచ్చుకున్నా మొత్తం. దీనికి గట్టిగా ఊడిపోకుండానైతే మూడేసుకున్నా ఈ రంధ్రం చుట్టూ. కొంచెం ఇట్లా గ్యాప్ ఉంచండి, మరీ దీని దగ్గరకని కాకుండా కొంచెం ఇటు పూసలు ఇట్లా ఫ్రీగా ఈ పూసలు ఆడడానికి అన్నట్టు. కొంచెం మరీ టైట్ ఉంటే కూడా తెగిపోతుంది అని అనొద్దంట. సో నేను పెరిగిపోతుంది అంటున్నా, చూసుకోండి ఒకసారి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఈ ఎడ్జులు కొంచెం గింత గ్యాప్ వదిలేసేయాలి. వీటిని అగ్గిపుల్లతో అయితే కాల్చుకోవాలి, ఇట్లా దగ్గరికి అనుకోవాలి మొత్తం. లేదంటే ఇది పోగులుగా ఊడొస్తుంది. ఇంకొకటి చూపిస్తా చూడండి. ఈ దారం అయితే ఓన్లీ ఇట్లా పుస్తలు అల్లుకోవడానికైతే మన వెళ్తే వాళ్ళు అయితే ఇస్తారు. ఇట్లా మేము పుస్తలు అల్లుకుంటాము. దారం కావాలి అంటే స్ట్రాంగ్ థ్రెడ్ అయితే దొరుకుతుంది, గట్టిగా ఉంటుంది. ఇటువంటిది మాత్రమే తెచ్చుకొని కుచ్చుకోండి. లేదంటే మేము నార్మల్గా ఈ దారం రీలు, బట్టలు కుట్టే మిషన్ రీలు కానీ అయితే అది ఆగదు, ఊరికనే తెగిపోద్ది. ఇదైతే గట్టిగా దొరుకుతుంది, తెచ్చుకోండి, షాపులలో దొరుకుతుంది. తీసుకొచ్చుకొని దీనికి మాత్రమే కుచ్చుకోండి. ఇదేనండి ప్రాసెస్. అయితే ఇంకా దేవుని దగ్గర పెట్టి దండం పెట్టుకొని, మీ వారితో అయితే బొట్టు పెట్టించుకొని వేసుకోండి. దేవుని దగ్గర పెట్టి దండం పెట్టుకొని పుస్తలకి పసుపు కుంకుమ అంటించుకొని వేసుకునే ముందు. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరికొందరికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.